కొత్త కూలరు చల్లగా నిండు నూరేళ్ళు చల్లగా నిద్రపోతల్లి నువ్వు. కొత్త కూలర్ వచ్చింది కదా. మన ఇండియా సాంప్రదాయం ప్రకారం ఏ కొత్త వస్తువు కొన్నా ఇట్లా కుంకుమ పెట్టేసి మనం అయితే స్టార్ట్ చేయడం ఆనవాయితీ కదా. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, అందుకే మేము ఒక కూలర్ తీసుకోవడానికి వెళ్తున్నాము. మా ఆయన అయితే రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ఇంట్లో ఒక ఏసీ అయితే ఉంది, కానీ ఎప్పుడు 24 అవర్స్ ఏసీ వేసుకొని ఉండలేము కదా. ఇక్కడ హాల్లో కొంచెము వేడిగా ఉన్నట్టుంది, అందుకే ఉండలేకపోతున్నాము. కూలర్ తెచ్చుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. చూద్దాం, నంద్యాలలో చాలా అయితే హోల్సేల్గా కూలర్లు అయితే పెట్టినారు రోడ్డు మీదనే. దాంట్లో మనకి ఎక్కడైతే ప్రైజెస్ మనకి సరిపోతాయి చూసుకొని ఒక కూలర్ అయితే తీసుకొని రావాలని నేను మా ఆయన రెడీ అయ్యి వెళ్తున్నాము. మనకు తెలిసిందే కదండి, ఎండల కాలం అప్పటిలాగా ఎండల కాలం సీజను అప్పటిలాగా లేదు. ఎందుకంటే అన్ని సీజన్స్ అనేది ప్రొలాంగ్ అవుతున్నాయి. చలికాలం కానీ ఎండల కాలం కానీ, ఎస్పెషల్లీ ఎండల కాలం అయితే కనుక మేతో ఎండ అయిపోయేది ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా కొనసాగుతుంది. అన్ని రోజులు మనం ఏసీతోనే రన్ అవ్వాలంటే కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది, మనకు ఇబ్బంది అవుతుంది. అందుకే మేమైతే ఒక కూలర్ కొనుక్కుంటే ఎప్పుడన్నా బయట కూర్చున్నప్పుడు కానీ, హాల్లో పడుకున్నప్పుడు కానీ, బంధువులు వచ్చినప్పుడు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఏసీలో అయితే ఎప్పుడు ఉండలేము కదండి 24 అవర్స్, అందుకే కూలర్లో అయితే అప్పుడప్పుడు బయట కూడా ఉండొచ్చు డే టైంలో కూడా అని కూలర్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. అది మీడియం తీసుకుంటామా పెద్ద సైజ్ తీసుకుంటామో చూడాలి. మనకి కాస్ట్ ఎంత పడుతుందో చూసుకొని మన బడ్జెట్కి తగినంత విధంగా మనకి ఏది వస్తుందో అది తీసుకొని రావాలి అని వెళ్తున్నాం. మేము అక్కడికి వెళ్ళే లోపల మీ ఇంట్లో ఏ కూలర్ ఉంది, ఏ కంపెనీ అయితే మంచిది కొంచెం కామెంట్లో అయితే మీరు కూడా చెప్పేయండి. మీ ఇంట్లో ఏ కూలర్ అయితే ఉందో. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మా ఆయన ఇంకా బైక్ తీస్తున్నాడు. మొత్తం నంద్యాలలో 2 చెరువులు ఉన్నాయండి. అందులో ఇదొకటి, ఇంకొకటి అక్కడ ఉంది. దాంట్లో చిన్న పార్క్ లాంటిది కూడా అరేంజ్ చేసినారు ఈ మధ్యనే. మన ఛానల్లో దీని గురించి ప్లస్ ఆ చెరువు కట్ట గురించి మళ్ళీ వీడియోలో చెప్దాము క్లియర్ కట్గా. రేపు పౌర్ణమి కదండి, అందుకే చంద్రుడు చూడు నిండుగా కనిపిస్తున్నాడు. అయితే చందమామని ఇట్లా నిండుగా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకైతే. నేను చెప్పినాను కదండి 2 ఉన్నాయి చెరువు కట్టలని. ఒకటి ఇందాక నేను చూపించినది, ఇంకొకటి ఇది. నంద్యాల చెరువుకట్ట దగ్గర ఉన్న గోల్డెన్ ఫంక్షన్ హాల్ అయితే ఒకటి ఉందండి. చెరువుకట్ట దిగుదానే మనము శ్రీశైలం పోయే రూట్, ఆత్మకూరు రూటు, అక్కడైతే ఆ షాప్ అక్కడైతే ఉంది ఈ షాప్ అయితే. ప్రజెంట్ అయితే ఈ మెట్రో ఎంటర్ప్రైజెస్కి అయితే వచ్చినామండి. మేము కూలర్ కొనుక్కోవాలన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పెద్దది కావాలి, అట్లాగే వాళ్ళ బాబాయ్ వాళ్ళకు చిన్నది కూడా ఒకటి కావాలంట. ఇక్కడైతే చిన్నవి అన్నీ చాలా ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇక్కడ చిన్నవి బాగా నచ్చినాయని అదే పనికి ఈ షాప్కి అయితే వచ్చినాం. చాలా బాగున్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ ప్రజెంట్ చిన్నగా సింపుల్ గా బిజినెస్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది అయితే చాలా బాగుంటాయి ఈ చిన్నవి. మేము ఇందాకైతే అక్కడ చూసాం కదండి, అక్కడ రేట్లు అయితే కనుక్కున్నాము. నెక్స్ట్ ఇంకొక దగ్గర పోయి చూద్దాం అనుకుంటున్నాం. 2 కంపారిజన్ చేసుకొని ఎక్కడ మాకు రీజనబుల్ గా అనిపిస్తే అక్కడ తీసుకోవాలంటే ఫిక్స్ అయినాం. అట్లా బేకర్స్ పార్క్ నుండి కొంచెం ముందరికి వస్తేనే ఉంటుందండి ఈ గోద్రేజ్ SRM ఎలక్ట్రానిక్స్. దీంట్లో అయితే మేము పోతున్నాం ఇప్పుడు తీసుకోవడానికి. ఫైనల్ గా మేమైతే అన్ని షాపులు తిరిగి ఇక్కడికైతే వచ్చేసి బేకర్స్ పార్క్ దగ్గర ఉన్నది అయితే ఈ షాప్ లో రెస్టో కంపెనీది అయితే ఒకటి తీసుకున్నామండి కూలరు. సన్నీకి ఏమో ఇది బాగా నచ్చిందంట, చూడనీకి కూడా బాగుంది. లుక్ 5000 రూపీస్ పడింది, మంచిగా బాగుంది. ఇంకా ఆయన అయితే ఈసారి చెక్ చేసి ఒకసారి చూపిస్తున్నాడు. చెక్ చేసి అయితే చూపిస్తున్నాడు ఆయన కొత్త కూలర్ని చెక్ చేసి. ఇంకా మేమైతే తీసుకొని వెళ్తాం ఇంటికి.
కూలర్ అయితే ఆన్ చేసి పెట్టేసి దూరంగా వెళ్ళి నిలబడమన్నాడు. ఫ్యాన్ గాలి ఎంత దూరం వస్తుందో చూడండి అని. సన్నీ ఏమో అక్కడ పోయి నిలబడింది, అంత దూరం వస్తుందని గాలి. సన్నీ తగులుతుందే గాలి వస్తుంది ఆడికి. ఓకే ఓకే, మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాత ఆయన అయితే ఇంకా ప్యాక్ చేస్తున్నాడండి. బేరం ఆడి సన్నీ అయితే చాలా సేపు బేరం ఆడి అయితే తీసుకుంది దీన్ని. ఇంకా ప్యాకింగ్ అయితే చేస్తున్నాడు ఆయన. తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాం. మాకైతే మంచి కూలరే దొరికింది తక్కువ రేట్లోనే. కొన్న తర్వాత అయితే మేము బిల్ వేయించుకుంటున్నాం. ఇంకా మేమైతే మాది ఇంకా ప్యాక్ చేయించుకున్నామండి. ఇంకా ప్యాక్ చేయించుకొని పోతున్నాం. అంత రీజనబుల్ రేట్లు అయితే ఇక్కడ అయితే చాలా తక్కువ ధరకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. గోద్రేజ్ SRM ఎలక్ట్రానిక్స్ లో తక్కువ ధరకు రీజనబుల్గా అయితే ఇస్తున్నారు వీళ్ళైతే. మనకి అన్ని ఇక్కడ ఫ్రిడ్జెస్ అండ్ కూలర్స్ అయితే బాగున్నాయండి. మేమైతే ఆల్రెడీ ఒకటి తీసుకున్నాము. కొత్త కొత్త మోడల్స్ అయితే వీళ్ళు తెప్పించారండి, బాగున్నాయి. మేమైతే ఇప్పుడు ఒకటి తీసుకున్నాం. మాతో పాటు ఇప్పుడు మా తర్వాతనే ఇంకొకరు కూడా తీసుకున్నారు. అన్న అయితే కనుక మనకు తక్కువ రేట్లు అయితే ఇచ్చారు. మీరు కూడా ఎవరన్నా వచ్చి ఇదే తీసుకుంటే కనుక మనకు రీజనబుల్ ప్రైస్లో అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు చూడండి. మేమైతే ఆటోలో వేసుకున్నాము, ఇంకా బయలుదేరుతున్నాము ఇంటికి. ఫైనలీ మా కొత్త కూలర్ అయితే మా ఇంటికి వచ్చేసిందండి. ఇంకా దీన్ని తీసేసి మంచి వాటరే వేయాలంట, అదే మంచి నీళ్ళు, ఉప్పు నీళ్ళు వేయకూడదంట. ఇంకా దానికైతే ఏందో చూడాలా. మా ఆయన చూడండి దాంతో ఒక సెల్ఫీ తీసుకుంటున్నాడు. 5000 పడిందండి ఇది. ఎందుకు తీసుకున్నా అంటే నాకు కలర్ నచ్చింది అండ్ బాగుంది కూడా, గాలి కూడా చాలా బాగా వస్తుంది, అందుకే తీసుకున్నాను. ఇంకా చూద్దాం దీనిది ఎట్లా ఉంటుందో, దీని మెయింటెనెన్స్ చూడాలి. ఇంకా కొత్త కూలరు సన్నీ. చల్లగా నిండు నువ్వు చల్లగా నిద్రపోతాలి నువ్వు. కొత్త కూలర్ వచ్చింది కదా, మంచినీళ్ళే పోసి టెస్ట్ చేసి వాడుకో బాగా. ఇది ఫ్రెండ్స్ మా కూలర్ కొనే వ్లాగ్ అయితే ఇలా జరిగింది. మేమైతే సుమారుగా సాయంత్రం 4-5 గంటలకు బయటికి బయలుదేరితేనాక ఇప్పుడు టైం చూడండి, మీకు రివర్స్లో కనిపిస్తుంది అనుకుంటా. టైం అయితే 9 కావస్తుంది. ఇంత టైం పట్టింది చూడండి. సన్నీ అయితే బేరం ఆడింది, నేనైతే అసలు బేరమే ఆడలేను. వాడు 7000 చెప్తేనాక 5000కి ఇచ్చాడు మాకు. అందుకనే మీరు కూడా కూలర్ కొనేటప్పుడు ఖచ్చితంగా లేడీస్ని అయితే తీసుకొని వెళ్ళండి. చాలా తక్కువకైతే మీకు ఇంటి సామాన్లు అయితే ఇంట్లోకి రావాలి అనుకుంటే కనుక కంపల్సరీగా లేడీస్తోనే వెళ్ళండి. ఇంకా అందరికీ గుడ్ నైట్, ఉంటాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఆలూరు అమ్మాయి ఆళ్ళగడ్డ అబ్బాయి. మన ఇండియా సాంప్రదాయం ప్రకారం ఏ కొత్త వస్తువు కొన్నా ఇట్లా కుంకుమ పెట్టేసి మనం అయితే స్టార్ట్ చేయడం ఆనవాయితీ కదండి. అందుకే సన్నీ కూడా అయితే కుంకుమ పెడుతుంది. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం కొత్త కూలరు. ఏం సార్ నీ బాగా గాలి తగులుతుందే? చల్లగా అయితే తగులుతుందండి గాలి. స్టార్ట్ చేసినాం సక్సెస్ఫుల్గా కూలర్ని అయితే. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరు అమ్మాయి ఆళ్ళగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ, బై బాయ్.